సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్, తుమ్మా బాలరాజ్ గారు. నమస్తే అండి. సార్ బాలరాజ్ గారు, దీనికి ముందు వీడియోలో మనం రకరకాల స్కామ్స్ గురించి, ఫ్రాడ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు దాంట్లో ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన ట్రేడింగ్ స్కామ్స్ అని, పాంజీ స్కామ్స్ అని, తర్వాత అదేవిధంగా మ్యాట్రిమోనియల్ స్కామ్స్ అని, తర్వాత ఇన్సూరెన్స్కి సంబంధించిన కొన్ని స్కామ్స్ గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడాం. అవునండి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద స్కామ్స్ ఏమున్నాయి, అండ్ ఈ స్కామ్స్ బారిన పడకుండా ఉండాలి అంటే మన వైపు నుంచి మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అంటారు? ఎటువంటి విషయాల పట్ల మనం విచక్షణ కలిగి ఉండాలి అంటారు? ఎటువంటి జాగ్రత్తలు పడాలి అంటారు? ఓకే. ముఖ్యంగా మనకు ఈ మధ్య కాలంలో చాలా ప్రాపగేట్ అయ్యే స్కామ్ ఏంది అని అంటే ఏఐ జనరేటెడ్ వీడియో స్కామ్స్. సార్ అవును సార్, లాస్ట్ 1 year నుంచి ఇదే గోల్ అయిపోయింది నిద్ర లేచిన దగ్గర నుంచి. ఇది ఏంటంటే టెక్నాలజీ ఎంత పెరిగింది అని అంటే, ఎంత అడ్వాన్స్ అయ్యింది అని అంటే, మన ఫైనాన్స్ మినిస్టరు ఏదో ఒక స్కీమ్ ప్రమోట్ చేసినట్టు మాట్లాడతారు. మీరు జస్ట్ ఒక 20,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు సంవత్సరం లోపల 1,60,000 రూపాయలు వస్తాయి, లేదా 1,00,000 రూపాయలు వస్తాయి, 80,000 వస్తాయని చెప్పేసి జెన్యున్గా ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడినట్టే ఆ వీడియో ఉంది. సో ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, పీయూష్ గోయల్ గారు కావచ్చు, సుధామూర్తి గారు కావచ్చు, నారాయణమూర్తి గారు కావచ్చు, వీళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్నో, ఏదో ప్లాట్ఫామ్నో, ఏదో ఇన్వెస్ట్మెంట్నో ప్రమోట్ చేసినట్టు, అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా ఎక్కువ లాభాలు వచ్చినట్టు ఆ వీడియోలో కనబడుతుంది. సో చాలామందికి ఇది అంటే టెక్నాలజీ సావి ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది, కానీ సీనియర్ సిటిజన్స్, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ట్రాప్ అవుతారు. నిద్రలేసి చూస్తున్నాం ఎన్ని రకాల ఏ వీడియోలు, ఆ రకరకాల వీడియోలు. ఈ మధ్య హీరోయిన్స్ కి సంబంధించి చాలా మంది బాధపడ్డారు కూడా. అవును. అయితే ఇది ఇన్వెస్ట్మెంట్ స్కామ్ నిజంగానే జెన్యున్ గా ఉంది కదా, మన ఫైనాన్స్ మినిస్టరే ప్రమోట్ చేస్తున్నారు కదా, లేకపోతే మన పీయూష్ గోయల్ గారు లాంటి మినిస్టర్ ప్రమోట్ చేస్తున్నారు కదా, సుధామూర్తి గారు వెరీ బిగ్ పర్సనాలిటీ, వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా, ఇది జెన్యున్ గా ఉండొచ్చు అని చెప్పేసి అందులో కాల్ చేయడము, డబ్బులు పెట్టడము, డబ్బులు నష్టపోవడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఓకే. సో అగైన్ ఇట్లాంటిది ప్రొటెక్ట్ కావాలి అని అంటే ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేయండి. సొంతంగా డెసిషన్ తీసుకోకూడదు. లేదంటే మీ వెల్ విషర్స్ ఎవరైనా ఉండి కొంచెం ఫైనాన్స్ ఫీల్డ్లో కొంచెం అవగాహన ఉండి నాలెడ్జ్ ఉంటే వాళ్ళతో మాట్లాడండి. ఇప్పుడు మా క్లయింట్స్ అట్లాంటి ఏమైనా వస్తే ఫార్వర్డ్ చేస్తారో, అడుగుతారు, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది జెన్యున్ కాదని చెప్పేసి. సో సొంతంగా డెసిషన్స్ తీసుకోకూడదు. ఇట్లాంటి ఏది కూడా డబ్బులు ఊరికే రావు. అధిక రిటర్న్స్, మన తక్కువ సమయంలో ఏదైనా రెట్టింపు అవుతుంది అని అంటేనే మనము అక్కడ అర్థం చేసుకోవాలి. సాధ్యమైన విషయం కాదు, అది సాధ్యమైన విషయం అయితే అందరూ అదే చేస్తారు కదా. కామన్ సెన్స్, లాజిక్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. సో ఏఐ జనరేటెడ్ వీడియో స్కామ్ జరుగుతుంది. తర్వాత లోన్ ఫ్రాడ్స్ కూడా జరుగుతుంది. లోన్స్ జనరల్గా ఎవరికి కావాలి? ఎవరికైతే ఏదైనా ఒక వస్తువు కొనాలనో, లేదా మెడికల్ ఎమర్జెన్సీ నీడ్ ఉన్న వాళ్ళకి లోన్ కావాలి. మెడికల్ ఎమర్జెన్సీయో ఇంకా ఏదైనా కావచ్చు. ఈ లోన్ ఫ్రాడ్ ఎవరికి జరుగుతుందంటే, ఎవరైతే డెస్పరేట్గా ఉంటారో, బిజినెస్లో లాస్ వచ్చింది, డబ్బులు కావాలి, లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, ఇంట్లో డబ్బులు కావాలి, అట్లాంటి టైంలో కొన్ని లోన్ ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే మీకు లోన్ ఇప్పించేస్తాము. సో అంటే లోన్ రావాలి అని అంటే ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పైన ఉంటుంది. వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉంది, ఆ రిటర్న్స్ పైన పేయింగ్ కేపబిలిటీ ఏముంది, దానిపైన లోన్ వస్తుంది. ఆల్రెడీ అవన్నీ స్ట్రెచ్ అయి ఉంటారు, అన్నీ ఎక్కడైతే చేయాలో అవన్నీ చేసి ఉంటారు. సో డెస్పరేట్ సిచ్యువేషన్లో డబ్బులు కావాలనుకుంటే ఈ లోన్ ఫ్రాడ్స్కి గురవుతూ ఉంటారు అనమాట. సో మీకు లోన్ వస్తుంది, కాకపోతే మీరు 10% పే చేయాలి, 15% పే చేయాలి, 20% పే చేయాలి. ఒక బిజినెస్ పర్సన్కి ₹1,00,00,000 కావాలి. ఎవరో చెప్తారు, నేను మీకు లోన్ ఇప్పిస్తాను, మీరు దాంట్లో 10% మీరు నాకు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అక్కడ 10% ముందుగానే అంటే జెన్యున్గా మాట్లాడతారు, అన్ని జెన్యున్గా ఒక హోప్ క్రియేట్ చేస్తారు. 10% మనం పే చేసేసాం అనుకోండి, అయిపోయింది ఇంకా అంతే. ఇట్లా ఎవరైనా కానీ డబ్బులు ముందే పే చేయమని అంటారో, దెన్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ ఇట్. సార్ తర్వాత ఇంకొక పెద్ద స్కామ్ ఉంది సార్. రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాలలో బాగా ఉవ్వెత్తున ఎగసిపడ్డ స్కాము. అండ్ ఆల్మోస్ట్ అంటే స్టేట్ లెవెల్లో, డీజీపీ లెవెల్లో, సీఎం లెవెల్లో కూడా దానికి సంబంధించిన డిస్కషన్స్ వచ్చినాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, సినిమా యాక్టర్లకు సంబంధించి రీసెంట్గా పెద్ద పెద్ద వార్తలు కూడా చూసాం కదా. అవునండి. అసలు ఈ బెట్టింగ్ యాప్ స్కామ్ ఎలా ఉంటుంది, అసలు ఎట్లా మనల్ని దాంట్లోకి లాగుతారు?
మీరు ఎక్కడ ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తే అక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ కనబడతా ఉంటుంది. మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అడ్వర్టైజ్మెంట్లు కనబడతా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటాయి. మీరు ఏమైనా సెర్చ్ చేసినా కానీ ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ బెట్టింగ్ యాప్స్ది వస్తూ ఉంటుంది, ఏదో ఒక పాపప్ పక్కన వస్తూ ఉంటుంది. ఈ బెట్టింగ్ ఎట్లా నడుస్తుంది అంటే ఇట్ వర్క్స్ ఆన్ డోపమిన్. డోపమిన్ ఈజ్ అ ప్లెజర్ కెమికల్. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. బెట్టింగ్ పక్కన పెట్టండి, ఎవరైతే ఇప్పుడు కార్డ్స్ ఆడతారు, కార్డ్స్ ఆడడానికి రాదు, ఫస్ట్ టైం కార్డ్స్ ఆడతారు, అట్లీస్ట్ ఒక 1 గేమ్ 2 గేమ్స్ గెలిచారు, డబ్బులు వచ్చాయి అనుకోండి, దిల్ ఫీల్ వెరీ హై అబౌట్ ఇట్. ఇదేదో చాలా బాగుంది కదా, సంతోషం. అది ఎంత వచ్చింది అది వేరే విషయం, కానీ అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. సో బెట్టింగ్ యాప్ కూడా ఇదే ప్రిన్సిపల్ పైన వర్క్ అవుతుంది. సో ఇనీషియల్గా బెట్టింగ్ యాప్ త్రూ ఎవరైతే బెట్ చేస్తారో చిన్న అమౌంట్స్ గెలుచుకుంటారు. గెలిచినప్పుడు వాళ్ళకి హై వస్తుంది, డోపమిన్ హై ఉంటుంది. సో అరే నాకు ఒక సీక్రెట్ రెసిపీ దొరికింది డబ్బులు సంపాదించడానికి అని చెప్పేసి ఆ బెట్టింగ్ యాప్స్ క్రియేట్ అయ్యేది కూడా స్మాల్ అమౌంట్స్లో ఫస్ట్ ఇనీషియల్గా ల్యూర్ చేయడానికి క్రియేట్ చేస్తారు. సో డబ్బులు ఒకసారి వచ్చిన తర్వాత ఎండ్లెస్ పిట్టది, ఎన్ని డబ్బులు వేసినా కానీ అది లాగేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా చాలామంది బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి వాళ్ళు సంపాదించిన డబ్బు కోల్పోయి అప్పులు చేసి సొసైటీలో పేరు పోయి ఇవన్నీ కూడా అంటే కాన్ఫిడెన్స్ దెబ్బతిని సెల్ఫ్ ఎస్టీమ్ పోయి చాలామంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అగైన్ ఇక్కడ ఏదైతే ఊరికే వస్తుందో మన ఇంటలెక్ట్ మన ఎఫర్ట్ లేకుండా చాలా తొందరలో ఎక్కువ డబ్బులు వస్తాయో అది ఖచ్చితంగా మన యాంటీనా మనని అలర్ట్ చేయాలి. దిస్ ఇస్ నాట్ ఫర్ అస్, ఇట్ మే బీ ఎ ఫ్రాడ్, ఇట్ మే బీ ఎ స్కామ్ అని చెప్పేసి గుర్తు చేసుకో. ఏం లేదండి, ఇక్కడ ప్రాక్టికల్ థింకింగ్, లాజిక్, మీ వల్ల ఆలోచించడం కాదా, కొంచెం మీ దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం తెలియమంతులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ సలహా తీసుకోండి, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి వాళ్ళ సలహా తీసుకొని చేయమంటే చేయండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా రీజనబుల్ పర్సన్స్ అయితే వద్దని చెప్తారు, రైట్? సో ఇది డోపమిన్ హై ఇస్తుంది. సో అన్ని అప్పులు చేసి మరీ అందులో పెడతారు. మనకు తెలియదు ఏముంది, చాలామంది కూడా లైఫ్ కూడా కోల్పోయారు.